శ్రీరాముడు తన భార్య అయిన సీత తప్ప ఇంకో శ్రీమూర్తి నీడ కూడా తన పైన పడ్డానికి ఇష్టపడలేదు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? రావణ యుద్ధం జరిగిన తర్వాత రావణుని మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది మండోదరి. ఎందుకంటే ముల్లోకాలు గెలిచిన తన భర్తని ఒక అల్పుడైన మానవుడు చంపడం ఎలా సాధ్యం అని అనుకొని తన మానసిక స్థితిని కూడా చూసుకోకుండా యుద్ధభూమి వైపు పరుగులు తీస్తుంది. రావణుని మరణానికి కారణమైన రాముడి పైన కోపం ఇంకా పొగతో రాముణ్ణి అంతమొందించాలని పరుగులు తీస్తుంది మండోదరి. ఎందుకంటే మండోదరి మునుపెన్నడూ రావణ్ణి చూడలేదు, రాముని గురించి వినలేదు. అందుకే తనకంత కోపం మరియు క్రోధం. రావణ సంహారం జరిగిన తర్వాత ఇరు సైన్యాలు యుద్ధం చాలించి ఎక్కడి వారు అక్కడ ఉండిపోయారు. రాముడు కూడా ఒక బండ మీద కూర్చొని ఉన్నాడు. ఇంతలో ఒక ఆడవారి నీడ శ్రీరామునికి దగ్గరగా రావడం శ్రీరాముడు గమనించాడు. తన నీడ తనకు దగ్గరగా పడుతుంది అన్నప్పుడు శ్రీరాముడు టక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు. అంత బాధలో ఉన్న మండోదరి ఆ సన్నివేశాన్ని చూసి రాముని వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని ఆ ఒక్క ఘటనతో రాముడి మీద ఉన్న కోపం పోయింది.